హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే 2 డేస్ది అన్నమాట. అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ షూట్ చేయలేదు. ఆ రోజు అయితే మధ్యాహ్నం నుంచి షూట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే అట్లా సరదాగా వెళ్ళేసి వచ్చినాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా ఆ రోజు అయితే పిల్లలకైతే స్కూల్ లేకుండే ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంకా నిమ్మలంగా రోజు వారీగా కాకుండా కొంచెం ఆ రోజు అయితే నిమ్మలంగా లేసామన్నమాట. లేట్గా లేసానమాట. ఇంకా అంటే పొద్దున్నే 5కే లేచి ఫస్ట్ అయితే ఇంకా బయట మనకు డైలీ అనమాట. అండ్ వాటర్ జల్లి మనం ముగ్గు పెట్టుకోవడం అయితే ఇదైతే డైలీ కదా. 5కే లేచి ముగ్గు పెట్టేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంక ఎట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళరు కదా, వంట ఇంకా నిమ్మలంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా నిమ్మలంగా లేసాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దోశపిండి అయితే ఉండే అనమాట ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను మొన్నటిసారి ఒక వ్లాగ్ అయితే నేను పెట్టాను కదా. అండ్ డీమార్ట్లో దోశ పెనం తీసుకున్నాను అని చెప్పేసి. సో అది తీసుకున్నా కానీ అసలు నా ఇక్కడ ఈ పొయ్యి మీద అయితే అస్సలు పట్టట్లేదు అన్నమాట. అందుకే ఇబ్బంది అవుతూ ఉంది నాకు. అది తీసుకున్నాను బట్ అది అసలు మంట ఇది చిన్నగా వస్తుంది కదా మనకి. ఇప్పుడు 4 బనాస్ పొయ్యి అయితేనేమో అది కొంచెం పెద్దగా వస్తుంది కదా, పెద్దది. అండ్ ఇది వెడల్పు ఉండేసరికి సరిగ్గా అవ్వట్లేదు అనమాట. సో అది పెట్టిన తర్వాత ఆన్ చేసి చాలాసేపటికి అది హీట్ అయిన తర్వాత అప్పుడు దోశ వేసినాం అనుకో మంచిగా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి అది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దోశ మంచిగా పెద్దగా వస్తుంది. మనం ఊకే ఇంకా ఎక్కువ ఎక్కువ పోసుకోవడం అంటే దాంట్లో చిన్నగా వస్తుంది కదా, దీంట్లో ఒక 2 పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫాస్ట్గా అయిపోతుంది పని. అట్లా అని చెప్పేసి తీసుకున్నాను కానీ నాకు అసలు దీని మీద సెట్ అవ్వట్లేదు. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అన్నమాట నేను ఇక్కడ ఒకటి అంటే గ్యాస్ చేంజ్ చేయాలి అని చెప్పేసి. మార్నింగే మా ఆయన 5కే వెళ్తాడు. అండ్ మా పిల్లలు 8కి అట్లా వాళ్ళకు టిఫిన్ వంట ఆయనకు రెడీ కావాలి, మా ఆయనకు రెడీ కావాలి. అండ్ పిల్లలకు టిఫిన్ వంట బాక్సులు వీళ్ళకు రెడీ కావాలి. ఈ 2 పొయ్యిలతో అయితే అస్సలు అవ్వట్లేదు అన్నమాట. అందుకని చెప్పేసి తీసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇక్కడ వచ్చేసి మా గ్యాస్ బండ మీద పడుతుందా పట్టదా అని ఒక డౌట్తో నేనేమో సెట్ అవుతుంది బావా అని చెప్పేసి నేను చెప్తున్నా. అండ్ మా ఆయననేమో వద్దులేవి అది అసలు సెట్ కాదు, పడుతుందో పట్టదో అంటే చూసి తీసుకుందాం బావా అంటే సరే అని చెప్పేసి అయితే చెప్పాడనమాట. ఇక్కడ అయితే దోశ అయితే వేసాను అనమాట. ఇక్కడ ఆకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి అయితే మునగాకు అనమాట. ఇట్లా ఇంట్లో తీసుకొచ్చి అయితే నేను మంచిగా అది ఇంట్లోనే ఎండకు కూడా ఏం పెట్టట్లేదు, ఇంట్లోనే ఎండబెట్టిన తర్వాత అదే అట్లా పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు క్యారెట్ జ్యూస్ కానీ ఆ జ్యూస్లో ఈ జ్యూస్లో కొంచెం అదైతే కలుపుకొని తాగుతున్నాం అనమాట. అండ్ హెల్త్కి చాలా మంచిదంట. ఇంకా పప్పులు అది ఇది వేస్తే వాళ్ళు తినరు కదా అని చెప్పేసి అట్లా చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బెల్లం అన్నమాట. బెల్లం రోజు కొంచెం తినాలంట. ఇక్కడ వచ్చేసి అయితే బెల్లం అయితే తింటున్నాను అన్నమాట. మనమైతే ఇంకా దోశలు పోసేటప్పుడు అయితే ఈ పెనం మీద దోశలు ఒక దోశ కాలానికి చాలా టైం పడుతుంది అన్నమాట. మంచిగా దోశ పోసుకొని మనమైతే బోర్లు అన్నీ తోముకోవచ్చు అన్నమాట. అట్లా పనులు కూడా చేసుకోవచ్చు మంచిగా. అండ్ ఇక్కడ నా దోశలు పోసలు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ లాస్ట్ ఇంకా ఈ రోజుకే లాస్ట్ అనమాట పిండి. మళ్ళీ ఈ రోజుకైతే నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే గోంగూర పచ్చడి అయితే చేసి ఉంటుంది అనమాట. ఇంకా అది కొంచెం మిగిలి ఉండే, ఇంకా దాన్నే దోశలకైతే తిందామన్నట్టు పిల్లలకైతే వేసి ఇచ్చేసాను అన్నమాట. అసలు ఇంకా రెండింటి కాంబినేషన్ అయితే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇష్టమైంది అని అంటే ఇంకా ఇట్లాంటి పచ్చళ్ళన్నీ నచ్చవన్నమాట. వాళ్ళకి పల్లి చట్నీ, ప్రతి ఒక్క టిఫిన్ మీదకి పల్లి చట్నీ కావాలి. అదేమో నాకు నచ్చదు, అంత టేస్టీగా అనిపించదు. మళ్ళీ పిండి కూడా కొంచెమే ఉండే, ఎందుకులే నాన్న రేపు చేస్తాలే అంటే ఇంకా వాడు వినడన్నమాట. ఇంకా సర్లే అని చెప్పేసి తింటలేదని చెప్పేసి పాల ప్యాకెట్ తీసుకొచ్చి అయితే మంచిగా ఈరోజు అయితే టీ అయితే పెట్టుకున్నాం అన్నమాట చాలా డేస్ తర్వాత. ఇక్కడ వచ్చేసి అయితే ఎగ్స్ అన్నమాట. స్కూల్లో మాకు అన్నయ్యకి ఎగ్స్ వస్తాయి కదా, అవైతే తీసుకొచ్చాను అన్నమాట. మంత్లీ వచ్చేసి 16 ఎగ్స్ ఏమో వస్తాయి అన్నమాట. అంటే రెండు సార్లు ఇస్తారనమాట. ఒకసారి 8 ఒకసారి 8, 2 సార్లు మాకు అన్నయ్యని తీసుకొని వెళ్ళి మంచిగా జోకించుకొని బాలామృతము అండ్ ఎగ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇవి 5 ఇయర్స్ దాకా వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నయ్య లేచిండు. లేవగానే ఫస్ట్ ఏడుపు స్టార్ట్ చేస్తా. అస్సలు స్నానం చేయిస్తే సామాన్యంగా పడుకోడు. మంచిగా వేడి వేడి నీళ్ళు పోసినాం అనుకో అప్పుడు వానికి మంచిగా నిద్ర వస్తూ ఉంటుంది అన్నమాట.
పడుకుంటే మంచిగా ఒక గంట సేపు అట్లా మంచిగా లేవకుండా పడుకుంటాడు. అండ్ ఇక్కడ లేచి అయితే దిగొస్తున్నాడు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకొని బుదిగరియాలి కొద్దిసేపు. తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ మేమైతే మా పిల్లల స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. మొన్న మా చిన్నుకి పాము మీదే పడిందని చెప్పాను కదా, అదైతే అసలు ఒకసారి టీచర్ వాళ్ళతోటి డిస్కషన్ చేద్దామని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట. అసలు 2 రోజులు డిసప్పాయింట్గా ఉండే. సపోజ్ అది ఇంకా ఏం అనలేదు, దేవుడు దయ వల్ల దేవుడు మా అందరూ ఉన్నాడని అనుకోవాలి. అది ఏం అనలేదు, లేదంటే ఇంకా అసలు ఘోరం ఉండు. అది ఒకవేళ టీచర్ వాళ్ళతో డిస్కషన్ చేసామన్నమాట. వెళ్ళి ఇట్లా ఎట్లా అయింది మేడం ఇట్లా అంటే, చిన్నదే అండి, చిన్నదైనా కూడా కాటేస్తే దారుణంగా ఉంటుంది కదా, అసలు అమలవాస కూడా ఒకవేళ అది మీద పడ్డా కూడా అస్సలు మంచిది కాదంట. అండ్ ఇంకా కట్లపాము అయితే అది ఇంకా డేంజర్. అది అసలు ఒకసారి కాటేసిందంటే ఇంకా అది డేంజర్ అన్నమాట. ఏదైనా అదొక బ్యాడ్ అన్నమాట. నిజంగా అట్లా మీద పడడం అంటే చాలా అసలు బ్యాడే. అయినా ఏం చేస్తాం, ఇంకా అది దేవుడు మా అందరూ ఉన్నాడు అనుకోవాలి. ఇంకా నయ్యం అది ఏమనలేదు. టీచర్ వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఇంకా అది చెట్లన్నీ కొట్టిపేపిచ్చేస్తామండి. ఇంకా కొంచెం వాడు కూడా భయపడ్డాడు అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా దెబ్బకే పిల్లలు ఇంకా భయపడుతున్నారని చెప్పేసి అక్కడ క్లాస్ రూమ్ అయితే చేంజ్ చేసి మళ్ళీ వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేసిరన్నమాట. ఇంక ఎట్లున్నాడో ఏమో చూసొద్దామని ఇంకా కొంచెం ఇక భయంతో అయితే వెళ్ళి చూసేసి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చాక తర్వాత ఇంకా మా కన్నయ్యకి అయితే అన్నం తినిపిస్తున్నా. అందుకే ఆ రోజు అంతా డిసప్పాయింట్ నా ఫేస్ అంతా చూడండి అసలు ఎంత డల్గా ఉందో. ఇంట్లో ఏం పని చేయబుద్ధి కాదు, ఊకే ఇంకా అదే గుర్తుకొస్తూ ఉంది. అసలు ఎందుకు అయింది ఇట్లా అని చెప్పేసి. అంటే ఇంక మనం ఆడవాళ్ళు ఇంకా ఆలోచనలే ఎక్కువ. అంటే ఇంకా ఇట్లాంటి ఏమన్నా మన మన పిల్లలకే కానీ హస్బెండ్కే కానీ ఇట్లా అయిందనుకో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. 2-3 డేస్ అవుతుంది అందులో నుంచి మనం బయటకు రావాలంటే. నిజంగా ఎందుకు ఆలోచిస్తామో ఇట్లా, అది ఆలోచించకుండా అస్సలు ఉండలేము మళ్ళీ. అండ్ ఆ రోజే మార్నింగ్ మళ్ళీ మా చిన్నుగాడే అసలు హీటర్ బంద్ చేయకుండానే హీటర్ని ముట్టుకున్నాడు. పొద్దున ఈ సిచ్యువేషన్ అయింది, మధ్యాహ్నం ఇట్లా అయిందని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డా, భయమైంది. ఒక్కటేసారి నేను అసలు ఇంకా ఏడ్ చేసిన అన్నమాట. అంత బాధ అనిపించింది. అండ్ ఇక్కడనైతే ఇంకా స్కూల్ నుంచి రాగానే మా కన్నయ్యకి అయితే అన్నం తినిపిస్తున్నాను అన్నమాట. ఆ రోజు కాకరకాయ కర్రీ చేసి ఉంటే, అయినా మా పెద్ద పిల్లలేమో కాకరకాయ కూర తినాలంటే మస్తు ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. మా కన్నయ్యనేమో మంచిగా తింటున్నాడు, వానికి నచ్చాలి, వానికి టేస్ట్గా ఉంటేనే కూరలు అప్పుడు తింటాడు అన్నమాట. అండ్ మళ్ళీ అది ఫ్రై చేశాను అన్నమాట. నేను కాకరకాయ పల్లీలు వేసి అండ్ ఆనియన్స్ ఎక్కువ వేసి ఫ్రై చేశాను అన్నమాట. అండ్ ఇంకా పులుసు పోసి ఉంటే అసలు తినరు, కొంచెం చేదు ఉంటుంది కదా, అంటే పుల్లగా చేదుగా రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అట్లా కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ పిల్లలు తినరు అనమాట, ఎందుకంటే పిల్లల కోసమే ఇట్లా ఫ్రై చేయడం అన్నమాట. మా ఆయనకు కూడా అంతగా నచ్చదు ఫ్రైలు, ఎక్కువ అసలు ఫ్రైలే నచ్చవు తనకి. మా కన్నయ్య కూడా ఫ్రై ఫ్యాన్సీ అయిపోయేటట్టున్నాడు అన్నమాట. వానికి ఫ్రైలు అయితే మంచిగా తింటాడు, అన్నము మంచిగా 3 పూటలు వేస్తే తింటాడు. లేదంటే ఇంకా పులుసులు అవి ఇవి మనకు నచ్చినట్టు చేసినాం అనుకో ఒక్క బుక్క కూడా తినడు, అంతా ఊంచేస్తూ ఉంటాడు అనమాట. యాస్ట్ వస్తుంది ఇంకా తినబెట్టలేక. అసలు పిల్లలకైతే అసలు బిస్కెట్లు ఇవ్వద్దండి, బిస్కెట్లు. అండ్ ఈ మధ్య నేను బోందని తీసుకొచ్చాను అనమాట. అంటే అప్పుడప్పుడు కొంచెం పప్పలు అంటా ఉంటే వానికి కూడా బాగుంటుంది కదా తిననీకి అని చెప్పేసి బయట నుంచి అయితే తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా డైలీ మార్నింగ్ లేవగానే మనకి అలవాటు అన్నమాట, కొంచెం పప్పలు పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటే ఒక 4-5 మాత్రమే నేను ఇస్తాను. ఇంకా మా ఆయన వాళ్ళకి తెలియదు కదా, ఆయన ఇచ్చినప్పుడల్లా కొన్ని అట్లా వేసి ఇస్తే ఇంకా వాడు అట్లా ఊరికి తినడం అలవాటు అయిపోయింది అన్నమాట. అట్లా డైలీ ఒక 3 డేస్ తినేసరికి మోషన్స్ అయ్యి అస్సలు ఇంకా వామిటింగ్స్, దాంట్లోనే జ్వరం స్టార్ట్ అయింది. అస్సలు వానికి ఒక 1 వీక్ దాకా అసలు బాగాలేడన్నమాట. పిల్లలతో చాలా కష్టం, అసలు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం అంటే చాలా కష్టం అన్నమాట. హెల్త్ పరంగా, ఫుడ్ పరంగా
అండ్ అన్ని విషయాలలో వాళ్ళతో జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారన్నమాట. సరదా కూడా అసలు వాళ్ళు అడిగితే అందుకే అసలు ఏవి ఇవ్వద్దు, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అసలే ఈ రోజులల్లో బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఈ ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. ఇంట్లో ఇట్లా ఇంకా 3-4 డేస్ దాకా డిసప్పాయింట్ ఉన్నా అని చెప్పేసి మా ఆయన ఇంకా బావి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు అన్నమాట. నేను ఏడికి రానంట అంటే ఏంటో పెట్టుకొని పోయిండు అన్నమాట. ఎందుకు ఏదో డల్గా ఉంటున్నావు అని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా తెలుసు అనమాట. అక్కడికి పోతే కొంచెం ప్రశాంతంగా ఏ వాతావరణం ఎంజాయ్ చేసుకుంటూ ఏ ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉంటా అని చెప్పేసి ఇంక నన్ను అయితే తీసుకొని అయితే బావి దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. ఇది ఫ్రైడే రోజు అనమాట. మధ్యాహ్నం ఇక్కడ వెళ్తుంటే ఇంకా షూట్ చేసాను అన్నమాట. బండి మీద అయితే అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్తున్నమాట. అన్న వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఫోన్ చేసి ఉండే. అండ్ ఇక్కడ ఏంటంటే అన్న వాళ్ళు ఈ బావిలో ఏదో మోటార్ అంట ఇంకా ఖరాబ్ అయి ఉండేనంట. కొత్త మోటార్ అయితే తీసుకున్నారనమాట. తీసుకొని ఇంకా దాని గురించే వీళ్ళు అక్కడ వర్క్ చేద్దాము అట్లనే ఇంకా అట్లా కొంచెం బావి దగ్గరికి రా ఫ్రీ అవుతావు అని చెప్పేసి మా ఆయన నేను రాను అంటే ఎంబడి పెట్టుకొని వేయండి అనమాట. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఆడ అసలు ఆ రోజు ఎండ కూడా కొట్టలేదు, ఫుల్ గాలి అండ్ ఆ పచ్చటి వాతావరణంలో అసలు దెబ్బకే మైండ్ అంతా కొంచెం రిలాక్స్గా అనిపించింది. అక్కడ మళ్ళీ 7-7:30 రాకున్నాం అన్నమాట నైటు. అంత లేట్ అయిపోయింది. ఇంకా అన్నవాళ్ళు వర్క్లో ఉండి ఇక వాళ్ళు అసలు టైమే మర్చిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే పాపం వాళ్ళు పొద్దునుంచి అంత కష్టపడి బావిలోకి దిగి అది ఇది చేశారు కానీ ఆ పని అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదన్నమాట. పాపం అనిపించింది నాకు ఒక్కటేసారి. అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్న వాళ్ళు అయితే ఇంకా కళ్ళు చెప్పారనమాట. అంటే మా మా చిలకలనే ఉంటాయి అన్నమాట 2 చెట్లు. ఇంకా మా ఆయన తాగుతాడని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ తీసుకొచ్చారనమాట. మా కన్నయ్య చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో మట్టిలా. కాకపోతే వాడిని ఎత్తుకోలేక యాస్ట్ వస్తుంది అనమాట. ఎక్కడ మట్టి తింటాడో ఏమో అని చెప్పేసి వాడిని ఊకే ఎత్తుకొనే ఉండాల్సి వచ్చింది. అయినా కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవుతాడని చెప్పేసి కింద దించానన్నమాట. అండ్ ఈసారి వచ్చేసి అయితే అమ్మ వాళ్ళు మొత్తం అంతా కంది చేను అండ్ పల్లీలు అయితే వేశారనమాట. పత్తి వేయలేదు. పోయినసారి ఇంకా పత్తి వేసి చాలా లాస్ అయ్యారు. మళ్ళీ మధ్యలోనే అది పీకేసి మళ్ళీ వేరేది పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పల్లీలను కందిలు అయితే వేసారు. అవైతే మంచిగానే మొలిసాయి. ఎత్తుకుంటే ఉండడు వాని ఇంకా మట్టిలో మంచిగా ఆడుకోవాలని చెప్పేసి సంబరం అన్నమాట. దించితే చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అదే అనమాట కొత్తది మోటారు వదిన కూడా వచ్చి ఉండే అన్నమాట. ఇక్కడ ఆయిల్ అయితే ఇట్లా మరిగిస్తూ ఉన్నారనమాట. కొత్తదే మోటార్ అది. ఇంకా దాన్ని ఎక్కించి మళ్ళీ బావిలోకి దించాలని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారనమాట. పాపం వాళ్ళంతగానం పొద్దునుంచి కష్టపడితే అది అస్సలు సక్సెస్ అవ్వలేదు. పొద్దున్నుంచి అంత ఆరాటం కొద్ది చేసినా కూడా అది అస్సలు హ్యాండ్ ఇచ్చిందన్నమాట. పాపం అస్సలు కాలేదు. ఇంకా మళ్ళీ ఈరోజు చేస్తారు కావచ్చు. ఆయ్ ఆయ్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నం తింటున్నాను అన్నమాట. మంచిగా చల్లటి వాతావరణంలో 3 AM అవుతుంది అనుకుంటా అప్పటికి. పెద్దదిని ఒకతే వచ్చిందనమాట. ఇంకా బావి దగ్గర కూడా అన్ని పనులు అయిపోయాయి. కలుపు కూడా తీసేశారట మొన్న ఏం లేదు కదా అని చెప్పేసి అమ్మ బయట అయితే పనికి వెళ్ళిందంట. పెద్దోదిని ఒకతే వచ్చిందనమాట టిఫిన్ పట్టుకొని. ఇంకా ఇక్కడైతే మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని ఇక్కడ అన్నం అయితే తింటున్నాను అన్నమాట. మంచి వాతావరణంలో పచ్చటి వాతావరణంలో. ఇక్కడ వచ్చేసి అయితే శత్రువులు ఎక్కడో ఉండరండి, మన పక్కనే ఉంటారన్నమాట. మన పక్కనే తిరుగుతూ ఉంటారన్నమాట. ఈ మధ్య కొంతమందికి నేను వీడియో చేస్తే నచ్చట్లేదు అనమాట. ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారనమాట. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఇట్లా కొంచెం అంటే ఎందుకు చేస్తుంది పని పాట లేకనా, అవసరమా ఈ వీడియో అని చూస్తూ ఉన్నారన్నమాట. బట్ నాకు ఉంది చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా కదా ఖాళీగా. ఇప్పుడు నేను మిషన్ కుడదామన్నా మా బుడ్డోడు అయితే కుట్టనివాడు అన్నమాట. ఇక వాడిని పట్టుకుంటే ఇట్లా ఖాళీగానే ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నాకు ముందు నుంచి ఉండే ఈ థాట్. అండ్ నాకు ఛానల్ కూడా ఉంది కాబట్టి నాకు నచ్చిన పని నేను చేస్తూ ఉన్నా. మరి ఇంకా ఎదుటోళ్ళకి ఇష్టాలతోటి మనకు అవసరం లేదు కదా. మనకు నచ్చిన పని మనం చేస్తాం. లోకులు కాగులని గందికే అంటారేమో. నిజంగా మంది మాటలు పట్టుకుంటే మనమే ఆగమవుతాం. మనకు నచ్చిన పని మనం చేసుకోవాలి. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ
కళ్ళు మండినట్టు ఎదగాలండి. ఈ మధ్య నా మీద చాలా ఏడుస్తున్నారన్నమాట. వాళ్ళ ఏడుపు తిరిగి మళ్ళీ వాళ్ళకే కొట్టాలన్న దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి. బాయ్ ఫ్రెండ్స్.